నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత వారం రోజులుగా చూస్తుంటే ఫర్నిచర్ అంటే ఇటు తాడపల్లి ప్యాలెస్ ఫర్నిచరే కావచ్చు, అటు ఋషికొండ ప్యాలెస్ ఫర్నిచరే కావచ్చు, ఈ ఫర్నిచర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనంతో తన ఇంట్లో ఫర్నిచర్ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే, వార్తలలో మనం చూస్తున్న సంగతే. అయితే దానికోసం జిఏడి అధికారులు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి తాడపల్లి ప్యాలెస్ని సందర్శించడం జరిగింది. ఎందుకు అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, లేఖలు ఎందుకు రాయలేదు అంటే వేరే వ్యక్తులతోనైతే లేఖలు అయితే రాయించారు, కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందించలేదు. దీంతోనైతే జిఏడి అధికారులు అయితే తాడపల్లి ప్యాలెస్ని సందర్శించారు. అక్కడ ఫర్నిచర్ ఏంటి అనేది అయితే మరి చూస్తున్నారు. సో మొత్తం ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రెండు పేర్లు, ఆ రెండు పేర్ల ప్యాలెస్ల గురించి ఫర్నిచర్ గురించి వార్తలు అన్నమాట. ఎట్లా అంటే మామూలుగా కాదు, అది ప్రభుత్వ ధనంతో. అక్కడ చూస్తే ఋషికొండ ప్యాలెస్ లో కోట్ల ధనంతో, అండ్ ఇక్కడ చూసిన తాడపల్లి ప్యాలెస్ లో మొత్తం ప్రభుత్వ ధనంతోనే తను ఫర్నిచర్ చేయించుకున్న పరిస్థితి. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు అంటే ప్రభుత్వ ధనంతో చేయించుకున్న ఫర్నిచర్ని బయటికి పంపించడానికి లేఖ ఇంతవరకు రాయలేదు. వేరే వాళ్ళతో లేఖ రాపిస్తున్నారు, పంపిస్తాము లేకపోతే దాన్ని విలువ చెప్పండి కడతామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా స్పందించింది లేదు. అయితే చివరికి ఇంకా జేడీ అధికారులే ఇంటిని అంటే తాడపల్లి ప్యాలెస్కి వచ్చి సందర్శించి ఆ ఫర్నిచర్ విలువ ఏంటి అనేది అయితే చూసే పరిస్థితికి వచ్చింది. మరి ఏం జరగబోతుంది అంటారు? ఋషికొండ ప్యాలెస్ భాగవతమేమో గంటా శ్రీనివాసరావు బయట పెట్టాడు. జనాన్ని వేసుకుని వెళ్ళి ఋషికొండ ప్యాలెస్ లో బాత్ టబ్బులు అవన్నీ కూడా ఫోటోలు తీసి వీడియోలు మీడియాను వదిలేసేసి ఎంతెంత పెట్టి అక్కడ గ్రానైట్ కొన్నారు, ఏ దేశాల నుంచి గ్రానైట్ తెప్పించారు, 36 లక్షల బాత్ టబ్ అని, తర్వాత 15 లక్షలు అని, తర్వాత అక్కడ ఉన్నటువంటి షాండ్లియర్స్ 3 లక్షలతో కొన్న షాండ్లియర్స్, లేకపోతే బల్బులు 4000 బల్బులు. అక్కడ అసలు కరెంటు రోజుకి కరెంటు దానికి 2000 యూనిట్లు అవుతుందంట. 10 లక్షల బిల్లు వచ్చిందంట. అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగలేదు, అక్కడ మనుషులు ఎవరు లేరు, కుటుంబం పెట్టలేదు. నెలకెంత వచ్చింది? 10 లక్షల బిల్లు వచ్చింది. అదే మనుషులు దిగితే అక్కడ 25 లక్షల బిల్లు వచ్చింది. మైసూర్ ప్యాలెస్ కూడా ఎంత బిల్ వచ్చి ఉంటుందో ఉండదో సార్? ఎందుకంటే మైసూర్ మహారాజా ఆయన, ఇతనే రాజా, ఇతను రాజా ఆఫ్ కరప్షన్. తెలుగుదేశం పుస్తకం వేసింది రాజా ఆఫ్ కరప్షన్ అని. ఆయన మైసూర్ మహారాజా, అది వేరు. ఆయన భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, అది ఒక టూరిస్టు క్షేత్రంగా చేసింది, అది గతంలో. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి భవనాలు కడితే, ప్రభుత్వం కట్టినా ప్రైవేటు వ్యక్తులు కట్టినా ఇంత లగ్జరీ కాదు కదా. ఇప్పుడు అక్కడ గంటా శ్రీనివాసరావు అది బయట పెట్టాడు, ఇక్కడ ఎవరు దొరకలే. ఇక్కడ ఏ గంట కొట్టేవాళ్ళు లేరు, ఏది తాడేపల్లి ప్యాలెస్ లో. లేకపోతే ఇక్కడ కూడా ఈ పాటికి బాత్ టబ్బులు 36 లక్షలు బయటపడాయో, 56 లక్షల బాత్ టబ్బులు ఉన్నాయో. ఇక్కడ మరి అదేంటది కమోడ్ 15 లక్షలది ఉందా, 25 లక్షలది ఉందా? తాడేపల్లి ప్యాలెస్ లో ఇంకా ఫోటోలు వీడియోలు జిఏడి వెళ్ళింది. ఇవాళే జిఏడి వెళ్ళి అక్కడ ఆ 2 అంతస్తుల్లో ఫర్నిచర్ చూస్తోందన్నమాట. ఏ ఫర్నిచర్ అయితే కోడెల శివప్రసాద్ ప్రాణం తీసిందో, ఏ ఫర్నిచర్ను చూపించి ఆయన ప్రాణాలు తీశారో, అదే ఫర్నిచర్ ఇప్పుడు జగన్ మెడకి చుట్టుకుంది. దేవుడి స్క్రిప్టా? కర్మ ఈస్ బూమరంగ్ అని చెప్పేసి అంటారు కదా సార్. సో అప్పుడు 5 ఏళ్ల క్రితం ఏదైతే చేశారో, తిరిగి 5 ఏళ్ళు కాకముందే తనకి ఆ కర్మ అనేది బూమరంగ్ లాగా వచ్చేసింది అనుకోవచ్చు. కోడెలో ఉసురు తగిలింది అనేది కొంతమంది ఇప్పటికే ప్రచారం చేస్తున్న దీంట్లో సుప్రియారెడ్డి ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పుట్టే ముంచిన ఆమె ఎవరు? చెవ్వా సుప్రియారెడ్డి. ఆమె ఇది సీఎం గారి ఇల్లు, ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? నీ ఉద్యోగం ఉండాలా పోవాలా, ఇలా బెదిరించిందని. ఏది తన యొక్క ఇంటీరియర్స్ బిల్లుల విషయంలో. ఇప్పుడు ఈ బాత్ టబ్లు, లేకపోతే ఈ కమోడ్లు, ఈ బల్బులు, షాండ్లియర్స్ మనం చూసాం. అక్కడ ఋషికొండ ప్యాలెస్లో ఆమె 450 కోట్లతో ప్యాలెస్ కట్టడమేమో కానీ 120 కోట్ల బిల్లు ఆమె వేసేసిందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో తాడికొండ ప్యాలెస్ కథ బయటికి రావాలి. జిఏడి వెళ్ళింది.
ఏంటి 2 సార్లు నోటీసులు పంపినా జగన్మోహన్ రెడ్డి ఒక్క లేఖ రాయలేదు, స్పందించలేదు. మీరన్నా ఇందాకేదో ఏంటి లేళ్లప్పిరెడ్డి రాసినట్టున్నాడు లేఖ, రేట్ ఎంతో చెప్పండి కడతామని, లేకపోతే గుడివాడ అమర్నాథ్ అడిగినట్టున్నాడు. అడగాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. లేఖ రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎవరింటికి ఫర్నిచర్ వెళ్ళింది? లేళ్లప్పిరెడ్డి ఇంటికి వెళ్ళిందా? గుడివాడ అమర్నాథ్ ఇంటికి వెళ్ళిందా? ఫర్నిచర్ ఇంటికి వెళ్ళిన ఆయన భారతీ మేడం మాట్లాడాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేఖ రాయాలా? ఇంత ఫర్నిచర్ వెళ్ళింది, ఇంత నా దగ్గర ఉంది తీసుకుపోండి, లేకపోతే దాని రేట్ ఎంతో చెప్పండి కడతాను. 45 కోట్లు మనకు తెలిసి బయటకు వచ్చినటువంటి జీవోల విలువ, సీక్రెట్ జీవోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి అసలు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, ఎంత స్వాహా చేశారో తెలియదు. ఇప్పుడు దీనికి ఒక భవనాల విభాగం ఉంటుంది. భవనాల విభాగంలో బడ్జెట్లో 75% ప్యాలెస్కి వాడారంట. భవనాల విభాగం బడ్జెట్లో 75% తాడేపల్లి ప్యాలెస్కి వాడారంటే ఆమె అలా బెదిరించేదంట. ఏమని? ఇది సీఎం గారి ఇల్లు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, నీ ఉద్యోగం ఉండాలా ఊడాలా. ఇప్పుడు ఆ ఇంజనీర్లు బయట పెడుతున్నారు ఆ మాటలన్నీ. మేము మా ఉన్నతాధికారులకు చెప్పుకుంటే, ఆ కృష్ణబాబుతోనో ప్రజమ్నాతోనో వీళ్ళతో మేము మాట్లాడుకుంటే వాళ్ళేమో మమ్మల్నే తిట్టేవాళ్ళు. చేస్తే చేయండి, లేకపోతే ఉద్యోగం మానుకుని ఉండి అని ఉన్నతాధికారులే మమ్మల్ని అన్న. దీంట్లో అటు మింగలేక కక్కలేక ఇంజనీర్లు అధికారులు ఎంత బాధపడ్డారో ఇవాళ బయటకు వస్తుంది. మీడియాలో కథనాలుగా ఇస్తున్నారు అన్నమాట. ఇంకా బయటికి రావాల్సింది ఉంది. జిఏడి వెళ్ళింది, 2 అంతస్తులు సోదా చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్, అక్కడ ఫర్నిచరు, షాండ్లియర్సు, మరి ఇంకా ఇంకా ఏమేమి కొన్నారో మనకు తెలియదు, ఏమేమి మార్చారో మనకి తెలియదు. ఆ సోలార్ ఫెన్సింగ్ నీకు తెలుసు, ఏదో జైలుకి గట్టినట్టు 30 అడుగుల పైన, అదంతా కూడా ప్రభుత్వ ధనం. సెక్యూరిటీ పోస్టులు, ఆర్ట్ గ్యాలరీ అంట. ఇంటీరియర్ డిజైనర్ సుప్రియా రెడ్డి మరి ఎంత ఖర్చు పెట్టిందో, ఏం చేసిందో. అదేదో పాంథియాన్ డిజైనర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, ఇంతకుముందు లేనిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకే ఆ కంపెనీ పెట్టడం, మొత్తం టూరిజం ప్రాజెక్టులన్నీ వాళ్ళకి అప్పచెప్పటం, ఋషికొండ ప్యాలెస్ ఇంటీరియర్ వాళ్ళే, డిజైన్స్ వాళ్ళే. ఇక్కడ దీనికి కూడా తాడేపల్లి ప్యాలెస్కి నువ్వు నీ పర్సనల్గా అయితే వేరు. ఇప్పుడు లోటస్ పాండ్కి ఆమె చేసిందంట, యలహంక ప్యాలెస్కి బెంగళూరు ఆమె చేసిందంట. అది మీరు పర్సనల్ వ్యాపారాలు. ఇదేంటి? ఇది ప్రభుత్వ వ్యాపారం. దీనికి టెండర్లు ఉంటాయి, అందులో తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇవేమీ లేకుండా అసలు ఎంతెంత కోట్లు, 100 కోట్లు ఇంటీరియర్ డిజైన్లకే వాడిన పరిస్థితి మనం చూసాం. ఏదో ఉగాది పండగకో ఏదో సెట్టింగ్లే వేసేసారు. అది వచ్చేసి తాడపల్లి ప్యాలెస్ దగ్గర మొత్తం దేవుళ్ళ, తిరుపతి దేవుడు, అన్ని రకాల దేవుళ్ళని వేసేసి సెట్టింగ్ వేసేసి చేసేసారు. అదంతా సుప్రియా రెడ్డి. అది కూడా ఆమె వ్యాపారాన్ని బాగా పెంచుకుంది. ఏది ఒక కార్పొరేట్ సెక్టార్ లో ఇండస్ట్రియలిస్టులంతా కూడా ఇప్పుడు బహుశా ముఖేష్ అంబానీ, అదానీ కూడా వాళ్ళ బిల్డింగ్లకి ఈమెకే ఇచ్చేటట్టున్నారు. జగన్ మాత్రం నిండా ముంచేశారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.